సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకొక కోణం కూడా తీసుకుంటే, బతకడానికి వచ్చిన వాళ్ళకి ఈ పదవులు ఇవ్వటం ఏంటి అని ఇంకొక క్వశ్చన్ కూడా వేశాడు కౌశిక్ రెడ్డి గాంధీ గురించి. ఇదే కౌశిక్ రెడ్డి గతం మర్చిపోయిండా? అంటే గాంధీ గారికి పదవి రాగానే, ప్రజాపద్దుల కమిటీ పదవి రాగానే నీకు బతకడానికి వచ్చినట్టు కనిపించిండా? అంటే మరి మీ పార్టీకి వచ్చినప్పుడు అప్పుడే ఎట్లా కనిపించిండు? ఇప్పుడేమో బతకడానికి వచ్చినట్టు కనిపించిండు, అప్పుడు మిమ్మల్ని బతికించడానికి వచ్చిన ఆయన. సో అంటే ఏంటి, మళ్ళీ సెంటిమెంట్ని రైజ్ చేసి పొలిటికల్గా ఏమన్నా లబ్ధి పొందాలి అనే ప్రయత్నమా ఇదంతా? డెఫినెట్గా అదే కుట్ర జరుగుతుంది అందులో. ఇది ఒక చిన్న నిన్న వాళ్ళు కావాలని చూద్దాము అని అది వాళ్ళు చేసిన అదొక షాంపిలు. కానీ ఇట్లా మంచిగా నడుస్తున్న పాలనను డిస్టర్బ్ చేసే విధంగా, హైడ్రా చేస్తున్న మంచి పనులను అడ్డుకునే విధంగా, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, వీళ్ళు మళ్ళీ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి చేస్తున్నది. ఎందుకంటే ఇట్లా సెంటిమెంట్ రెచ్చగొట్టేసరికి నిన్న మొత్తం ఈ మీడియా అంతా కూడా గాంధీ, కౌశిక్ రెడ్డి అనే కాన్సన్ట్రేట్ చేసినాయి. అట్లా చేయడానికి కోసమే మా ప్రభుత్వంకి వస్తున్న ఆదరణ తగ్గించడానికి చూడలేకనే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని లేక, వాళ్ళకి ఎట్లాగూ పాలన చేత కాలేదు, పని లేక ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ రెచ్చగొట్టే విధంగా. ఎందుకంటే చాలా వరకు కూడా గతంలో వాళ్ళకు కోవట్లు అనుకుందామా, బినామీలు అనుకుందామా, మరి ఏ సెంటిమెంట్ అయితే రెచ్చగొడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కదా. పనులు వాళ్ళకే చేసిండ్రు, అన్ని రకాలుగా బెనిఫిట్స్ తీసుకున్నది అన్నీ కూడా వాళ్ళే. కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కోసం అదొక సెంటిమెంట్ అస్త్రం రెచ్చగొట్టడం అదొక భాగం అంతే. ఇప్పుడు ఈ మొత్తం కౌశిక్ రెడ్డి ఎపిసోడ్లో అతను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కింద, వ్యక్తిగతమైనటువంటి పోరాటం కింద, లేదంటే వ్యక్తిగతమైన అభిప్రాయం కింద తీసుకోవాలా, లేదంటే వెనక బ్యాక్ ఎండ్లో బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది అనిపిస్తుందా? టోటల్ అధిష్టానం, బీఆర్ఎస్ అధిష్టానం డెఫినెట్గా బ్యాక్ ఎండ్ లేకుండా కౌశిక్ రెడ్డి అంత డేర్ చేయడు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇంటి నుండి చూపించలేదు చీరగాజులు అనేది. పార్టీ ఆఫీస్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించండి ఆయన. డెఫినెట్గా అది ఆ పార్టీ తీసుకున్న స్టాండ్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఆయన కాన్స్టిట్యున్సీ క్యాంప్ ఆఫీస్ నుంచో, ఆయన ఇప్పుడు నిన్న విల్లా నుంచో అయితే ఆయన సొంత అభిప్రాయం కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అది పార్టీల అనుకొని జరిపించిన భాగంలో అదొక పార్ట్. సో ఈ పార్టీలో పోలీసు అధికారులు ఎలా వ్యవహరించారనిపిస్తుంది మీకు హరీష్ రావు విషయంలో నిన్న? ఇప్పుడు అక్కడ హరీష్ రావా ఇంకో ఈష్ రావా అన్నది కాదండి, అక్కడ జరుగుతున్న దాన్ని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే విధంగా వాళ్ళు రెచ్చగొట్టే విధానాన్ని. ఇప్పుడు కొన్ని విజువల్ చూసాం నిన్న. అరెస్ట్ ఏంటి, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఇన్సిడెంట్ కాకముందు, అయినాక సిపి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, ఆ సిపి ఆఫీస్లో అరెస్ట్ చేసి వీళ్ళని ఒక బస్సులో తరలిస్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. దాన్ని కూడా అవకాశంగా మలుచుకోవడానికి పరామర్శ కోసం ఒక పెద్ద నాయకుని అరెస్ట్ చేసిండ్రు అనే పరామర్శకు వచ్చి పలకరించే వాళ్ళను కూడా చేతులతోటి, ఫోన్లతోటి మెసేజ్లు చేసుకుంటూ, చేతులతోటి మానిటర్ చేసుకుంటూ, బస్సు ముందటికెళ్ళి లొల్లి చేయండి అని ఫోన్లలో మెసేజ్లు పెట్టుకుంటూ, ఎక్కడికక్కడ రెచ్చగొట్టండి, అల్లరి చేయండి అనే విధంగా చేయడము అది ఎంతవరకు సబబు? మరి ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా అదుపు తప్పే విధంగా ప్రవర్తించే నాయకులను మరి డెఫినెట్గా అది ఎవరైనా కానీ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ఏది చేయాలనో, పోలీసులు ఏది చేయాలనో అదే చేస్తారు కదా. చేశారా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా అన్ని ప్రతి ఒక్క అంశము తెలిసే ఉంటుంది, అంచనా వేయగలరు వాళ్ళు. కానీ గాంధీ వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటికి అంత హడావుడి చేసి అప్పటి వరకు చూస్తూనే ఉండిపోయారు కదా పోలీసులు. చూస్తూ ఏం ఉండిపోలేదండి, చూస్తూ ఉండిపోయినట్టయితే అక్కడ పోలీసులే ఉండరు కదా. ఇప్పుడు గాంధీ గారికి సపోర్టో, ఆడ కౌశిక్ రెడ్డికి సపోర్టో అన్నట్టు పోలీసులు వ్యవహరించలేదు. పోలీసులు ఏంది, వాళ్ళ పాటు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడము. దాంట్లో భాగంగానే ఇరు వర్గాలను కూడా
రెచ్చగొట్టుకోకుండా అక్కడ ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా పోలీసులు వ్యవహరించిండ్రు. గాంధీకి ఎందుకు సపోర్ట్ ఉంటారండి? గాంధీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని నేను అని చెప్తుంటే ఆ పార్టీ నాయకునికి మా పోలీసులు ప్రభుత్వం ఎందుకు మద్దతుగా ఉంటుందండి? అంటే మీ ప్రభుత్వంలో సరే మీకు మా పార్టీలతో సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిందే. ఆల్రెడీ ఇష్యూ తెలుసా పోలీసులకి? గాంధీ గారు వస్తున్నారు ఇక్కడికని తెలుసు, వస్తే ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు, ముందే హౌస్ అరెస్ట్ చేస్తారు కదా ఇలాంటి సందర్భంలో. అవునండి. ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారు ముందే అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ప్రకటనలు ఇచ్చుకున్నారు. అది పార్టీ ప్రకటనలు కాదు, వాళ్ళ సొంతంగా ఇద్దరు ఇన్నర్ పార్టీల ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చుకున్న ప్రకటనలు. ఆల్రెడీ ఆయన వస్తున్నాడు అని తెలిసే పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు కదా. ఎందుకంటే ఇక్కడ దాడులు జరగద్దు, ఇబ్బందులు జరగద్దు. ఎందుకంటే వెళ్ళాలల్లా ఓన్లీ కౌశిక్ రెడ్డి లేడు, అది కౌశిక్ రెడ్డి ఎస్టేట్ కాదు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది జరగద్దు అనే విధంగానే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ గాంధీ గారి కోసం ఎందుకు వచ్చినట్టు పోలీసు వాళ్ళు? ఇరు వర్గాలు కూడా ఘర్షణ వాతావరణం ఉండొద్దు అనే విధంగానే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అక్కడ. కానీ దాని కంటిన్యూషన్లో మళ్ళీ ఇవాళ కౌశిక్ రెడ్డి మళ్ళీ గాంధీ ఇంటికి పోయే ప్రయత్నం చేయటం ఇవన్నీ చూస్తుంటే పోలీసులు భయపడుతున్నారేమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని చూసి అని చెప్పి అనిపించట్లేదా మీకు? పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదండి. పోలీసులకు అంత భయపడాల్సిన అవసరం ఉంటే మీరే అన్నారు ఇందాక హరీష్ రావు లాంటి ఆయనను అరెస్ట్ చేసిండ్రు అని. అట్లా పోలీసు వాళ్ళు భయపడేది ఉంటే హరీష్ రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి సామాన్య కార్యకర్త లెక్క ఆ వ్యాన్లేసి ఏదో శ్రీశైలం అడవుల వైపుకు తీసుకెళ్తున్నారు అనేది అట్లా అనుకుంటే రాజమర్యాదలు చేస్తారు కదా. భయపడితే మామూలు కార్యకర్తలాగా అల్లబడేసి ఎందుకు తీసుకుపోతారండి? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నది. కౌశిక్ రెడ్డి నిన్న ఇంత జరిగినాక కూడా ఒక దశలో మరి ఏసీపో డీసీపో నేను చూశాను విజువల్స్లో, ఆయన మీద కూడా కాలర్ పట్టుకోవడానికి వెళ్తుంటే అక్కడ హరీష్ రావే లాక్కెళ్ళిండు. మరి అప్పుడు లాక్కెళ్ళినాక మరి ఇదే హరీష్ రావు, ఇదే నిన్న అక్కడ పోయిన టీం అంతా కూడా, ఇదే గుంపు కూడా మరి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది, ఇది ఒకరికి తెలుస్తుంది తెలియదని కాదు. మరి వాళ్ళ పార్టీ అధినేతకు తెలిసినప్పుడు అధినేత కౌశిక్ రెడ్డిని హెచ్చరించాలి కదా, సైలెంట్ ఉండు, ఎందుకు ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నావు అని. మళ్ళీ రేపు ఈ టైంకి వస్తాం, వివేకానంద దగ్గర నుండి వస్తాం, మేడ్చల్ నుండి వస్తాం అని ఇవి రెచ్చగొట్టే ప్రకటనలు కావండి. ఇంకా ఏం అవసరం? ఇంత ఇష్యూ జరిగి ఏది ఏసి వాతావరణాన్ని చెడగొట్టాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అనే విధంగానే ఏదో ఒకటి కుట్ర వేయాలి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సమన్వయంతో సంయమనంతో వ్యవహరిస్తుంటే కూడా ఇంకా కూడా వాళ్ళు అదుపు లేకుండా వాళ్ళ మాటలకు వాళ్ళ చర్యలకు మరి ఇక చర్యలు చేసుకుంటానే పోతామంటే ప్రతిచర్యకు దిగిన రోజు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మరి?